అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మములోని దినపాఠము ఫిబ్రవరి 27వ తారీఖున ఆ మందస్సములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతికరయు నిబంధన పలకలను ఉండెను. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనము. ఇజ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేయుటకు ఆరంభించిన దినం మొదలుకొని కనానులో ప్రవేశించు దినం వరకు ఆకాశం నుండి మన్నాను ఆహారమియబడెను. ఈ మన్నా చూచుటకు మంచు కనుమున వలెను, రుచికి తేనె కలిపిన అపూపము వలె నుండెను. సూర్యుడు ఉదయింపక ముందే వారు ఈ మన్నాను సమకూర్చుకొనవలెను. వారు కూర్చుకొనిన తర్వాత హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువగా మిగులలేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. వారు తమ ఇంటివారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. నిర్గమాకాండం 16వ అధ్యాయము 18వ వచనం. ఇజ్రాయేలీలను మన్నాతో తృప్తిపరిచినట్లు దేవుడు ప్రతి మనుష్యుని ఆత్మీయ ఆహారంతో తృప్తిపరచునని మన్నాగల బంగారు పాత్ర సూచించుచున్నది. ఆ తృప్తిపరచు జీవాహారము యేసు ప్రభువే. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం నుంచి 50వ వచనములు. చిగురించిన అహరోను చేతికర్ర పునరుత్థానమునకు గుర్తు. పునరుత్థానపు శక్తి వలననే ఎండిన కర్ర జీవము గలది అయి పుష్పించును. ఈ పునరుత్థానపు శక్తి మనలో కార్యసాధకమైనప్పుడే మన జీవితం కూడా ఆత్మీయంగా ఫలభరితము కాగలదు. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.